వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపరిచేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాం. అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. కామారెడ్డిలో 8.9 డిగ్రీలు, నిజామాబాద్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్లో వ్యవసాయ యూనివర్సిటీకి కసరత్తు. సారంగపూర్లో స్థల పరిశీలన చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో కమనీయంగా శ్రీ సీతాదేవి కోదండరామ కళ్యాణం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. వేల్పూర్ మండల కేంద్రంలో 1.03 కోట్ల రూపాయలతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మోసం చేయడం హరీష్ రావు నైజం. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోపాల్ మండల కేంద్రంలోని ప్రెసిడెన్సీ పాఠశాలలో ఘనంగా కెరీర్ ఫెయిర్. విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన ప్రముఖ నిపుణులు జిఎస్ రావు. పాల్గొన్న పాఠశాల చైర్పర్సన్ శమంతారెడ్డి. 35వ రోజు అంతనూరుకు చేరుకున్న నిర్మల్ జిల్లా అయ్యప్ప భక్తుల శబరిమల మహా పాదయాత్ర. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మాలావత్ పూర్ణను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తండ్రి మరణం నుంచి కోలుకోవాలని ధైర్యం తెలిపిన ఎమ్మెల్యే. అర్సపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి బస్సు క్లీనర్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కలిసి సన్మానించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నూతన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రోహిన్ రెడ్డి కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ బృందాన్ని మరియు నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను రాహుల్ గాంధీ అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్రాభివృద్ధిని మరింత చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్కు 51% ఓట్లు వచ్చాయన్నారు. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న 2 ఏళ్లు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17న జరిగే మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించిన బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు, వార్డు సభ్యుడి నుంచి మంత్రుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కు సహకరించిన ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్, ఓవైసీలకు, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఫలితాలపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు అడగగా జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారా అని అడిగినప్పుడు ఆ విషయం స్పీకర్ వద్ద
అంతా సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అంత సానుకూల ఫలితాలు రాలేదని, ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు 39.5% ఓట్లతో 65 సీట్లు, భారత రాష్ట్ర సమితికి 37% ఓట్లతో 39 సీట్లు, భాజపాకు 8, ఎంఐఎంకు 7 సీట్లు ఇచ్చారు. రెండో లిట్మస్ టెస్ట్ రూపంలో 6 నెలల్లోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 41కి పెరిగి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో మాకు 51% ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 38%, భాజపాకు 8% వచ్చాయి. వీరిద్దరి ఓట్లు కలిపినా కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల కన్నా తక్కువే. విలక్షణ తీర్పుతో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించి నవీన్ యాదవ్ను గెలిపించారు. ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, గోదావరి కృష్ణా నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు, హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జులు, రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు, గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది. మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపరిచి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేటలోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి బరువు తూకం వేస్తూ ఒక్కొక్కటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అశోక్ సాగర్ చెరువులో బొచ్చ, రోహు, బంగారు తీగ జాతికి చెందిన 1,14,600 చేప పిల్లలను వదలడం జరిగిందని వివరించారు. ప్రతి తోట చెరువులు, ఇతర జలాశయాల్లో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే చేప పిల్లలు కేటాయించబడ్డాయా లేదా అన్నది జాగ్రత్తగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఎక్కడైనా తేడా జరిగినా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నా వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు. చెరువులో వదులుతున్న ప్రతి చేప పిల్ల బతికేలా నాణ్యమైన చేప విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. నాణ్యమైన చేప పిల్లలను పెంచినట్లయితే మత్స్యకారుల ఉపాధి అవకాశాలు బాగుంటాయనే ఉద్దేశంతో అన్ని దశల్లోనూ పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, మత్స్య కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చేటప్పుడు కూడా 5% ఎక్కువ తీసుకోవాలి. పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే 10% ఎక్కువ తీసుకోవాలి. చిన్న వేయద్దు, దయచేసి చిన్న వేయద్దు. చిన్న వేస్తే కలెక్టర్ గారికి చెప్పండి, రిజెక్ట్ చేసాం. ఈ సైజులో ఉండాలి. అంటే తొందరగా, అంటే మొదటి చనిపోకుండా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా వేయాలని. 7-8 monthsలో 20-30% చనిపోయినా 75 కిలోలు వస్తాయి. 75 కిలోలు కిలోకు 90 నుంచి 100 రూపాయలు. మరి 75,000, 50,000, 60,000 వస్తాయి. అది మంచి సోర్సెస్, అన్నిటికంటే మంచిది. కాబట్టి దయచేసి నాయకులు కానీ, సంఘ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలను మీ పైన పెట్టాలి. మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న తప్పులైతే గంగలిపోదు, కానీ మీ నిర్లక్ష్యంతో. వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్ఓబి పనుల పురోగతి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, అరుణాచలం అన్నమయ్యను పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న దర్శించుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కేంద్ర పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న స్వామివారిని దర్శించుకున్నారు. వేలూరు గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రజలందరి అభ్యున్నతి, శాంతి, సుసంపన్నత కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకున్నారు. అలాగే పవిత్రమైన అరుణాచలం అన్నమలయ్య స్వామివారిని పల్లె గంగారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి కటాక్షంతో ప్రజలందరికీ శాంతి, సంపద, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు. భక్తుల అభ్యర్థనలు, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేందుకు స్వామివారి ఆశీస్సులు మనకు తోడుండాలని ప్రార్థించారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కసరత్తులు మొదలుపెట్టారు. వ్యవసాయ యూనివర్సిటీని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయబోతున్నారు. సారంగపూర్ శివారులో బీఈడీ కాలేజ్ ప్రాంగణంలోనే యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి సైతం శనివారం స్వయంగా వెళ్లి ప్రాంగణాలను పరిశీలించారు. సారంగపూర్లో షేర్పూర్ శివారులో తెలంగాణ యూనివర్సిటీకి గతంలోనే 50 ఎకరాల భూములు ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ బీఈడీ, ఎంఈడీ కోర్సులను నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణంలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు మొక్కుబడిగా క్యాంపస్కు రావడం వల్ల అక్కడి విద్యా వ్యవస్థ దారి తప్పింది. యూనివర్సిటీ అధికారులు సైతం ఆ వైపు ఎన్నడూ కన్నెత్తి చూడని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో సుదర్శన్ రెడ్డి చొరవ చూపెట్టారు. జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసిన ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామనేది స్పష్టం చేయలేకపోయింది. ఆ బాధ్యత కూడా సుదర్శన్ రెడ్డి తీసుకున్నారు. ఇందులో భాగంగా మొదట తెలంగాణ యూనివర్సిటీ భూముల్లోనే వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలని భావించారు. కానీ ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వ్యవసాయ యూనివర్సిటీ చేస్తే మెయిన్ ప్రాంగణం కూడా ఇరుకుగా మారే అవకాశం ఉంటుందని ఆలోచనతో సారంగపూర్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ తెరమీదికి వచ్చింది. ఈ ఏడాదే వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉన్నపలంగా బీఈడీ, ఎంఈడీ కాలేజీ భవనాలను స్వాధీనం చేసుకోవడం అనివార్యమైంది. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సుదర్శన్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే యూకేజీ పిల్లలను గ్రామస్తులు కట్టుబడి చేసి గవర్నమెంట్ పాఠశాలకు పంపాలని నిర్ణయించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో సరైన గదులు లేకపోవడంతో విద్యార్థులు నేలపైన కూర్చుంటున్నారని జిల్లా విద్యాశాఖ అధికారితో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వెంటనే తగు చర్యలు తీసుకుని విద్యార్థులకు తరగతి గదిని కేటాయించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సిరికొండ మండల అధ్యక్షులు బాకరం రవి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, నాయకుడు ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ కిషోర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. సికింద్రాపూర్ తాండాకు చెందిన పూజారి, తాండా పెద్ద మనిషి చినియా నాయక్ కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అలాగే భీమ్గల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ భగత్ తాత కాలం చేయడంతో ఈరోజు వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయిగల్లి అశోక్ ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే భీమ్గల్ పట్టణ కేంద్రానికి చెందిన పార్టీ నాయకులు నవీన్ తాతయ్య కాలం చేయడంతో వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. సిరికొండ మండలంలోని పాకల గ్రామంలో ఎవరెస్ట్ అధిరోహిణి మాలావత్ పూర్ణ తండ్రి మాలావత్ దేవదాస్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాలావత్ దేవదాస్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాలావత్ పూర్ణకు మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, తమ వంతుగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా, అలాగే అనారోగ్యంతో మరణించిన వారి తండ్రి ఆసుపత్రి ఖర్చులు ఇప్పించే విధంగా కృషి చేస్తానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, భాస్కర్ రెడ్డి, ఉమాజీ నరేష్, మండల అధ్యక్షులు బాకరం రవి, శివాజీ నాయక్, ప్రవీణ్, దేగం సాయిలు, మహేందర్, బాకరం సంతోష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మాలావత్ దేవిదాస్ గారు మరి గత 9 రోజుల క్రితం మరణించడం జరిగింది అనారోగ్యంతో. వారు దగ్గర 9-10 నెలల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది.
వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈరోజు పాకాల రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని ఆయనకు నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ తల్లిగారు తర్వాత పూర్ణ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరితో కుటుంబ సభ్యులతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం మాగంటి సునీత నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. సునీతతో పాటు వారి పిల్లలను కూడా ప్రశంసించారు. అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారు. మా హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారా? నిన్న కారు గుర్తును అవహేళన చేశారు. మేము 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం. కానీ విర్రవీగలేదని, కాంగ్రెస్ పార్టీ నేతల్లా చిల్లరగా ప్రవర్తించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదన్నారు. మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదంటే తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు అనారోగ్య కారణాలతో బొబ్బిలి కిరణ్ వాళ్ళ అమ్మమ్మకు నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో బొబ్బిలి కిరణ్ వాళ్ళ అమ్మమ్మకి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినందుకు గాను వారి ట్రీట్మెంట్ కోసం నరాల రత్నాకర్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ద్వారా 3,75,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని ఈరోజు ఇప్పించడం జరిగింది. ఇప్పించిన పెద్దలు షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ 1.03 కోట్ల నిధులతో ప్రైమరీ భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ 1.03 కోట్ల నిధులతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనుల ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు 2.20 లక్షల నిధులు మంజూరు ఇచ్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆ భవనం పాతది ఉండే, అదంతా కూలిపోయే దశలో ఉంటే జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న, మా గ్రామంకి పాత పాఠశాల భవనం కూలిపోతూ ఉన్నది, ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన 1,03,00,000 రూపాయలు రాజ్యసభ నిధుల నుండి ఆయన ఇవ్వడం జరిగింది. సంతోష్ కుమార్ గారితో నా అనుబంధం, మా తండ్రి సురేందర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఉద్యమ కాలం నుండి ఉండే కాబట్టి ఆయన అడగగానే మన వేల్పూరు గ్రామం పేరు చెప్పగానే మీ సొంత గ్రామం అయితే తీసుకోండి అన్న అని చెప్పి 1,03,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను ఆ వేల్పూరు గ్రామ ప్రజల పక్షాన, వీడీసీ పక్షాన, స్కూల్ పక్షాన, మొత్తం ఈ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయ బృందము, విద్యార్థుల పక్షాన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్కూల్కే కాకుండా ఆయన వేల్పూరు గ్రామానికి ఒక 35 లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అట్లాగే 25 లక్షల రూపాయలు హై స్కూల్లో రూమ్ల కోసం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి బస్సు క్లీనర్ మృతి చెందాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలో 15వ డివిజన్ అర్సపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వెనుక టైర్ కింద పడి బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతిరోజులాగే అర్సపల్లికి చెందిన విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్లేందుకు ప్రైవేట్ స్కూల్ బస్సు వచ్చింది. ఆటో స్టాండ్ వద్ద బస్సు రివర్స్ చేసుకుని తిప్పుకుంటూ ఉండగా అదుపు తప్పిన క్లీనర్ వెనుక టైర్ కింద పడిపోయాడు. డ్రైవర్ చూసుకోకపోవడంతో బస్సు టైర్ క్లీనర్ పైకి ఎక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రోజు మాదిరిగానే వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తుంది. యాక్చువల్గా ఈ బస్సు టర్న్ అయ్యి లోపలికి వెళ్ళి వెనక్కి వచ్చే సమయంలో మరి డ్రైవర్ అజాగ్రత్తనా లేకపోతే క్లీనర్ చూసుకోవాలని తెలియదు, కానీ వెనుక బస్సు డ్రైవరు అజాగ్రత్త వలన క్లీనర్ అజాగ్రత్త తెలియదు, వెనుక టైర్కి వచ్చి మోసం చేయడం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. భారత రాష్ట్ర సమితిలో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతోనే సరిపోతుందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని హితవు పలికారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజమని, ఆయన గురించి గట్టిగా మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకు కృష్ణార్జునులని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు. 15 మంది ఇండిపెండెంట్లు నా దగ్గరికి వచ్చి మేము ఉపసంహరించుకుంటున్నామని ఎవరికి మద్దతు ఇవ్వాలని అడిగారు. నాకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదని చెప్పానన్నారు. తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్లారు. ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారట. మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అన్నారట. నేను భారత రాష్ట్ర సమితిలో లేను కాబట్టి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాను, కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉంటూ మోసం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది. ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎంకు సంబంధాలున్నాయి. సోషల్ మీడియాలో మాత్రమే భారత రాష్ట్ర సమితి ఉంది. అందుకే జూబ్లీహిల్స్లో ఓడిపోయింది. జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఆ పార్టీ నేతలు ఆస్తులు పెంచుకున్నారు, క్యాడర్ను పెంచుకోలేదు. పద్మా దేవేందర్ రెడ్డి 2009లో ఎక్కడున్నారు? 2 చేతులతో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి పార్టీ వదిలిపెట్టి వెళ్లారు. ఉద్యమం రాగానే మళ్లీ తిరిగి వచ్చారు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారు అని కవిత ప్రశ్నించారు. తెలంగాణలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతూ ఉండగా ఈ రోజు ఉదయం మరింత పెరిగింది. హెచ్సియు షేర్లింగంపల్లి అత్యల్పంగా 9.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బిహెచ్ఎల్ 11.1 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్ 11.6 డిగ్రీల సెల్సియస్, గచ్చిబౌలి 11.9 డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి. కుత్బుల్లాపూర్, వెస్ట్ మారేడ్పల్లి, గాజుల రామారం, చందానగర్, ఎల్బీ స్టేడియం, జూ పార్క్ వంటి ప్రాంతాల్లో 12.5 డిగ్రీల సెల్సియస్ నుండి 13.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలు పొగమంచు కారణంగా ఉదయం తీవ్ర చలితో వణికిపోయాయి. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల స్థాయిలో కూడా చలిదాడి కొనసాగింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం సంగారెడ్డి 8.1 డిగ్రీ సెల్సియస్తో అతి చల్లటి ప్రాంతంగా నిలిచింది. అలాగే ఆసిఫాబాద్ 8.4 డిగ్రీల సెల్సియస్, సిద్దిపేట, కామారెడ్డి 8.9 డిగ్రీల సెల్సియస్, సిరిసిల్ల 9 డిగ్రీల సెల్సియస్, మెదక్, ఆదిలాబాద్ 9.6 డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి. రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాలలో కూడా 10 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉష్ణోగ్రత నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు మరింత పెరిగాయి. వాతావరణ శాఖ వచ్చే 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ లో వెంకటేశ్వర కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించబడ్డారు. జూబ్లీహిల్స్లో ఎలక్షన్లలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయి అందుకోసం శుక్రవారం నిర్మల్లో ఆర్యవైశ్య సంఘం గాంధీ చౌక్ లో వెంకటేశ్వర కళ్యాణం సందర్భంగా శుక్రవారం రోజు మర్యాదపూర్వకంగా ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఇక్కడి పరిస్థితులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శ్రీ కోదండ రామస్వామి సీతాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస శుక్లపక్షం ఏకాదశి పునర్వాసు నక్షత్రం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం రోజున శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండ సీతారామస్వామి కళ్యాణం వేద పండితుల మంత్ర ఉచ్చారణలతో అంగరంగ వైభవంగా జరిపారు. గోవింద గోవింద, జై శ్రీరామ్ అంటూ నామస్మరణ భక్తులతో మారుమోగింది. మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండ రామస్వామి సీతా కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి,
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులకు దేవాలయ నిర్మాణకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 1984 సంవత్సరం నిర్మించిన సీతారామస్వామి ఆలయాన్ని నేడు పునరుద్ధరించి ధ్వజస్తంభ ప్రతిష్ట, సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ధర్మారం బి కోదండరాముడు కోరిన వారికి కొంగు బంగారమే విరసిల్లుతున్నాడని ఆయన తెలిపారు. సీతారామస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలగర వెంకయ్య చౌదరి, కలగర శివరామకృష్ణ, కలగర బాబీ నానేష్, గొట్టిపాటి వాసు, ఎలమంచల చంద్రమోహన్, ధ్వజస్తంభ దాత పాలేటి బ్రహ్మానందం, త్రిపురనేని సాయిబాబా, రావుల బ్రహ్మదాతానందం, నాయుడు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాసర నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 35వ రోజుకు చేరిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారత అయ్యప్ప సేవా సమితి నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. ఉదయం సేలం నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 21 కిలోమీటర్లు నడిచి అంతనూరుకు చేరుకుంది. మధ్యాహ్నం భిక్ష అనంతరం తిరిగి మహాపాదయాత్ర పెడుచేత్రం వరకు 14 కిలోమీటర్లు కొనసాగింది. శనివారం రోజు ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన మహాపాదయాత్ర 35 కిలోమీటర్లు కొనసాగిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. మొత్తం 1033 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిందని సునీల్ గురుస్వామి వివరించారు. పాదయాత్ర సమయంలో దారి పొడవునా భక్తుల నుండి మంచి సహకారం లభించిందని, అల్పాహారం భిక్షలకు దాతలు ముందుకు వచ్చి పాదయాత్ర స్వాములకు సహకరించినందుకు సునీల్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్ర. 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజుకు 35వ రోజు శైలం అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఎర్నూలు వరకు పాదయాత్ర. స్వామి ఈ పాదయాత్రలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలు దాటుకొని తమిళనాడులో పాదయాత్ర కొనసాగుతుంది. నిజామాబాద్ టీజేఎస్ ఆర్టీసీ బస్టాండ్లో సీసీఈ కవిత తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ టీజేఎస్ ఆర్టీసీ నిజామాబాద్ బస్టాండ్ ఆర్ఎం కార్యాలయంలో ఉన్న భవనాల పరిస్థితిని పరిశీలించడానికి కార్పొరేట్ చీఫ్ ఇంజనీర్ కవిత నేడు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల గోడలు, పైకప్పులు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు తదితర ముఖ్య విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. సీసీఈతో పాటు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి జోస్నా, డిప్యూటీ రీజనల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, కార్యాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగ అధికారులు మరియు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. బస్టాండ్లో మరమ్మతులు, అత్యవసరంగా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అవసరమైన అభివృద్ధి పనులకు సంబంధించిన సూచనలు అధికారులకు అందించారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత మరియు పరిశుభ్రతకు ఎటువంటి లోపాలు ఉండకూడదని ఆమె పేర్కొన్నారు. భవనం పాడైపోయిన చోట్ల వెంటనే పనులు ప్రారంభించేందుకు సంబంధిత విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మోపాల్లోని ప్రెసిడెన్సీ హై స్కూల్లో కెరీర్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలను ఎంపిక చేసుకునేందుకు పలు సూచనలు చేశారు. కెరీర్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. విద్యార్థులతో, తల్లిదండ్రులతో కెరీర్ గురించి అవగాహన పెంపొందించడం, భవిష్యత్తు లక్ష్యాలను ఎంపిక చేసుకునేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల చైర్పర్సన్ శమంతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు జిఎస్ రావు, హేమంత్ తీసుకున్న సెషన్లు విద్యార్థులకు మరింత దిశానిర్దేశం చేశాయి. భవిష్యత్ ప్రణాళికలు, సరైన కోర్సుల ఎంపిక వంటి అంశాలపై వారు విలువైన సూచనలు అందించారు. దీనిలో భాగంగా ఏఐ కెరీర్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20కి పైగా రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేటివ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు క్షుణ్ణమైన విషయాన్ని తెలుసుకోగలిగారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ఆసక్తిని, నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ కెరీర్కి సరిపోతారో నిర్ణయించే టెస్టులను నిర్వహించారు. నేను ప్రెసిడెన్సీ స్కూల్ చైర్పర్సన్ శమంత. ఈరోజు మా స్కూల్లో కెరియర్ ఫెయిర్ జరిగింది. ఇట్ ఈస్ అ గ్రాండ్ సక్సెస్. పేరెంట్స్ అందరు వచ్చినారు. డిఫరెంట్ కెరియర్స్ గురించి ప్రొఫెషనల్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ పిల్లలది టాలెంట్ షో కూడా సేమ్ టైంలో వి కండక్టెడ్. సో నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను కదా, పిల్లలు ఏ కెరియర్ అన్నా చూస్ చేసుకొని వాళ్ళు దాన్ని ఫోకస్తోని, డెడికేషన్తోని, కంటిన్యూస్ డిసిప్లిన్తోని చేశారంటే డెఫినెట్గా దే విల్ బి సక్సెస్ఫుల్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డిని విశ్రాంత ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డిని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పండరినాథ్, ప్రధాన కార్యదర్శి గంగా కిషన్, ఫైనాన్స్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వామిదాస్, పబ్లిసిటీ సెక్రటరీ రాజు ప్రకాష్, సభ్యులు కుమారస్వామి, నరసింహస్వామి, జిఎం శంకర్, బి శంకర్, రంగా ప్రకాష్, తాలూకా అధ్యక్షులు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ విద్యార్థులు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ నూతనంగా బీటెక్లో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతిస్తూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని కాలేజీ ప్రాంగణంలో నిర్వహించింది. విద్యార్థుల్లో శైక్షణిక నిబద్ధత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ, షీటీం ఎస్ఐ శ్రావంతి, రోడ్ సేఫ్టీ ఆఫీసర్ నిహాల్ హాజరై రోడ్డు భద్రత, వ్యక్తిగత రక్షణ, సామాజిక బాధ్యతలపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. హెల్మెట్ ధరించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదని, రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ భద్రత కోసం రూపొందించబడ్డాయని చెప్పారు. మద్యం రూపంలో, సిగరెట్ల రూపంలో గంజాయి సేవించారు. భవిష్యత్తు ఉన్న మీరు ఒక క్షణం ఆనందం గురించి దయచేసి ఎవరు కూడా ఏ రూపంలో కూడా మీ బ్లడ్ లో కలిసిపోతుంది. మేము టెస్ట్ శాంపుల్ తీసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. కాబట్టి అపరిచిత వ్యక్తులతో సాన్నిహిత్యం గాని ఏదన్నా వాళ్ళు ఇస్తే ఏ వస్తువును కూడా తీసుకోకుండా జాగ్రత్త పడాలని చెప్పి యువకులను, మీ సోదరులందరినీ కోరుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తాను. మీకు తెలియని షీటీం ఎస్ఐ శ్రావంతి మహిళా భద్రత, సైబర్ అవగాహన, షీటీమ్స్ కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, హరాస్మెంట్ లేని సురక్షితమైన క్యాంపస్ వాతావరణం నిర్మించడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. రోడ్ సేఫ్టీ ఆఫీసర్ నిహాల్ సురక్షిత ప్రయాణపు అలవాట్లు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, క్రమశిక్షణతో రోడ్డు వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. యువత రోడ్డు భద్రత రాయబారులుగా మారగలరని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎన్వి గణేష్ నూతన విద్యార్థులను అభినందిస్తూ కళాశాలలో అందుబాటులో ఉన్న శైక్షణిక వనరులు, ప్రయోగశాలలు, అధ్యాపకుల నైపుణ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల సృజనాత్మకత, అభ్యాసం, సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం చివరిలో సీనియర్ విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా నూతన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, అనుబంధం పెరిగింది. అంశాపూర్ ఎస్ ఆఫ్టర్ ఆర్మూర్ తర్వాత ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీ ఏజ్ ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్కి డయాలసిస్ ఉంది. మార్నింగ్ 6 o'clockకి ఆర్మూర్ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. సో ఆ టైంకి మార్నింగ్ నాకు తెలిసి ఇప్పటికి 2.5 years అయింది ఈ మూమెంట్కి. సో మార్నింగ్ 5 o'clock ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యిండు. హెల్మెట్ పెట్టుకున్నాడు, తను డ్రైవ్ చేస్తున్నాడు, ఇంకా ఫాదర్ కూర్చున్నాడు, ఇద్దరు వస్తున్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా హెల్మెట్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే కనుక ఆ హెల్మెట్ అనేది జస్ట్ 1000-2000 వర్త్ హెల్మెట్స్ అవి. సో మనకు కామన్గా కూడా అంటారు బైక్స్ ద మ్యాక్సిమం కేపబిలిటీ ఆఫ్ 30 to 40 స్పీడ్ మాత్రమే. సో అట్లీస్ట్ నువ్వు ఒక 80 స్పీడ్ ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్ అట్లీస్ట్ 5 to 10% ఆన్ యువర్ హెల్మెట్. భీమ్గల్లో కన్నుల పండగగా శ్రీనివాసుని కళ్యాణం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీరామ సేవా మండలి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ కేంద్రంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని వేద పండితులు నంబి వాసుదేవాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం కన్నుల పండుగగా నిర్వహించారు. మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సుహాసినులు స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తుండగా అమ్మవారి తారిని చూపించి వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు శ్రీనివాసుని కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళా మనులచే దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. మహిళా మనులు దీపాలు వెలిగించేందుకు కావలసిన దీపాలు, వత్తులు, నూనెను నిర్వహణ కమిటీ అందజేశారు. వేలాది మంది మహిళలు వెలిగించిన దీపాల వెలుగుల మధ్య శ్రీనివాసుని కళ్యాణ వేదిక అయిన మండల పరిషత్ కార్యాలయ ఆవరణ మెరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు శ్రీనివాసుని మంత్ర అక్షితలు, సిరా, పులిహోర ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. శ్రీ కాళీ, శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, మహాలక్ష్మీ మాతాకి. వేల్పూర్ ఎస్సీ కాలనీ సమీపంలోని పొలాలకు గ్రామంలోని మురికినీరు చేరడంతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలోని గురడి రెడ్డి సంఘం సమీపం నుండి మురికి కాలువల నీరు అన్నీ కలిసి ఎస్సీ కాలనీలోకి స్థలాల్లో మరియు పంట పొలాల్లో చేరడంతో సమీపమంతా మురికి కుంటమయమవుతుందన్నారు. ఈ మురికి నీరు పొలాల్లో చేరడంతో పొలం వేసే సమయంలో కూలీలు కూడా రావడం లేదని, అదేవిధంగా పంట కోసే సమయంలో బురదతో నీటితో ఉండడంతో హార్వెస్టర్ మిషన్లు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి విన్నవించడం జరిగిందని, వారి ఆదేశాలతో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అయితే ఈ విషయంలో అధికారులు తొందరగా స్పందించి మురికి నీరు పొలాల్లో చేరకుండా
ప్రధాన మురికి కాలువలో చేరే విధంగా చొరవ తీసుకోవాలని విన్నవిస్తూ అధికారులను కోరుతున్నామని రైతులు కోరారు. కూడా స్పందించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ కానీ వేరే కలిసి విన్నవిస్తే అధికారులు గ్రామ కమిటీ వారు వచ్చి చూశారు. మాకు ఈ కోత టైంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏ హార్వెస్టర్లు కానీ ఏ కూలీలు కానీ రావడం లేదు. దీన్ని స్పెషల్ అధికారికి విన్నవిస్తున్నాము. దీన్ని ఎట్లయినా పరిష్కరించగలరని కోరుతున్నాము. వేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ అంత మురికి నీళ్ళ వల్ల మిషన్స్ కానీ వేసే కూలీలు కూడా రావడం లేదు. దాంట్లో సీసాలు డబ్బాలు గ్రామాలకు సంబంధించిన చెత్త చెదరం వచ్చి మా భూములన్నీ వ్యవసాయ భూములు చెడుగా మారిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా మేకా కిరణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి ఉపాధి అధికారి కిరణ్ కుమార్ కలిశారు. ఇటీవలే గ్రూప్ 1లో నియమితులైన కిరణ్ కుమార్ ఉపాధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాన్స్వాడ పట్టణంలో ఎల్లయ్య చెరువును చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు పరిశీలించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు పరిశీలనకు జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు విచ్చేసి ఎల్లయ్య చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి ప్రసాద్ శంకర్ గౌడ్ ఎల్లయ్య చెరువు 49 ఎకరాల విస్తీర్ణ చెరువును పలువురు కబ్జాకు గురైందని, కాలువలు చెరువులు కబ్జాలకు గురయ్యాయని, కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకురాగా ఎల్లయ్య చెరువుపై సమగ్రంగా సర్వే చేపట్టి చెరువును కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు. కాలువలు కబ్జాలు చేసిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి శివప్రసాద్, అనిల్, పాషం భాస్కర్ రెడ్డి, వెంకట్, ఇరిగేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప ధర్మ ప్రచార సభ అయ్యప్ప మహా పాదయాత్ర భక్తులకు 30వ రోజు శనివారం అంతన్మూర్ అమ్మవారి మందిరం వద్ద జంగిటి సాయి ప్రసాద్ కుటుంబీకులు భిక్ష ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహా పాదయాత్రలో భాగంగా ఈరోజు 30వ రోజు అంతన్నూర్ అమ్మ మందిరం వద్ద భిక్షదాతగా జంగిడి సాయి ప్రసాద్, వారి ధర్మపత్ని రాధా, పిల్లలు మహి గృహిత్, తల్లిదండ్రులు రాజాబాయి లక్ష్మణ్, బినోలా మండలం నవీపేట జిల్లా నిజామాబాద్ వారు మహా పాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరారు. మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 35వ రోజు పుదుక్షేత్రం అమ్మ టెంపుల్ వద్ద భిక్షదాతగా జంగిటి గోత్రం జంగిటి సాయి ప్రసాద్, వారి ధర్మపత్ని రాధా, పిల్లలు శ్రీమహి గృహత్, తల్లిదండ్రులు రాజాబాయి లక్ష్మణ్, వీరి గ్రామం బినోలా మండలం నవీపేట్ జిల్లా నిజామాబాద్. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సిపిఎం కార్యకర్త కిష్టాగౌడ్ మృతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ కార్యకర్త కిష్టాగౌడ్ అనారోగ్యంతో నిన్న జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఆయన అంతిమ సంస్కారాలు బోధన్ పట్టణంలోని గంజి ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప, వెంకట్రాములు, బోధన్ ఏరియా నాయకులు శంకర్ గౌడ్, వై గంగాధర్, జిల్లా నాయకులు వెంకటేష్, సుజాత తదితరులు పాల్గొని ఆయన భౌతిక కాయానిపై పార్టీ జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని పార్టీ క్రమశిక్షణతో నిబద్ధతగా పనిచేస్తూ పార్టీ నిర్ణయాలను అమలు జరపడంతో పాటు పార్టీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఎంతో కృషి చేశారని, వారి ఆశయ సిద్ధి కోసం కృషి చేస్తారని వారు తెలిపారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం పాటలు పాడుతూ నివాళులర్పించారు. ప్రజల కోసం పరితపించే వ్యక్తి, తమ కుటుంబ సమస్యల కన్నా ప్రజా సమస్యలే ఎక్కువ అని భావిస్తూ పనిచేసే నిబద్ధత కలిగిన కార్యకర్తను పార్టీ కోల్పోయిందని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు ముగింపు సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర నుంచి ఖమ్మం వరకు చేపట్టిన ప్రచార జాథా నవీపేటకు చేరుకుంది. నవీపేట మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు ముగింపు ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర నుండి ఖమ్మం వరకు ప్రచార జాథా ముగించుకొని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఘన స్వాగతం పలికారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ అంబేద్కర్, భగత్ సింగ్ విగ్రహాలకు పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో బస్సు ప్రచార జాథాను నిర్వహించారు
నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 26న ఖమ్మం జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన జాతీయ అంతర్జాతీయ నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా కార్యదర్శి సుధాకర్, జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి, సిపిఐ జన వికాస్ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా మన ప్రాంతంలో నిరంకుశ నవాబు పాలనను అంతమందించటంలో వేలాది మంది నేల కొరిగి వారి రక్తంతో తడిసి ఎరుపెక్కిన ఈ గడ్డలో అనేక మందికి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయటంలో 3,000 గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేయటంలో అయ్యాని బంచను దొరాని కాల్వకుతాన్న వ్యక్తి చాకరీకి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలి అని నినదించటమే కాదు 1950లో కౌలుదారులు రక్షణ చట్టం తీసుకురావటం ద్వారా లక్షలాది ఎకరాలు దున్నేవాడికి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీన్ని సాధించింది భారత కమ్యూనిస్టు పార్టీ. నగరంలోని గీతాభవన్లో సంకల్పం నూతన గ్రంథం ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. శనివారం రోజున శబ్ద తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో గీతాభవన్ మీటింగ్ హాల్లో సంకల్పం నూతన పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సేర్ల దయానంద్ విశ్రాంత ఆచార్యులు శబ్ద తరంగిణి సంస్థ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. దారం గంగాధర్ కవి రచయిత పుస్తక సమీక్ష జరిపారు. మేడిచర్ల ప్రభాకర్ రావు కార్యదర్శి గీతాభవన్ పుస్తక ఆవిష్కరణ చేశారు. చందన్ రావు కవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిలో ఎడపల్లి రైల్వే గేట్లో ఓవర్లోడ్తో వచ్చిన లారీ ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. డ్రైవర్ తప్పిదం వల్ల సగం వరకు లారీ రాగా కమాన్లో ఇరుక్కొని పోయింది. చాలాసేపు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కొద్ది వరకు సరుకులను తొలగించి లారీని బయటకు తీశారు. ఈ కారణంగా రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ అధికారులు స్పందించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పీడీఎస్యూ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్లు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ అధ్యక్షులుగా ఏ అక్షయ్, ప్రధాన కార్యదర్శిగా కె గౌతమ్ రాజ్, ఉపాధ్యక్షులు టి రవీందర్, సహాయ కార్యదర్శి సాత్విక, కోశాధికారి జె రాకేష్, కార్యవర్గ సభ్యులుగా జయంతి, ప్రిన్స్, దినేష్, కార్తిక్, వినిల్, మణికంఠ, హుస్సేన్, నిఖిల్, దేవిక, రాజేష్, లహరి, సాయి, ప్రవీణ, నవ్యలతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూనివర్సిటీలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అసమానతలు లేని సమాజం కోసం శాస్త్రీయ విద్యా సాధనకే ఉద్యమిస్తామని నూతన కార్యవర్గం తెలిపారు. నగరంలోని బాబన్సాబ్ పహాడ్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి ఆదేశాల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిజామాబాద్ టీం ఏఎస్హెచ్ విలాస్ కుమార్ ఆధ్వర్యంలో సిఐలు ఏ వెంకటేష్, ఎల్ బాలకిషన్ సిబ్బంది బాబన్సాబ్ పహాడ్ ఏరియాలో తనిఖీలు నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వ్యక్తి ఎండు గంజాయిని బైక్పై తరలిస్తూ అమ్ముతూ ఉండగా అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 260 గ్రాముల ఎండు గంజాయిని, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అట్టి వ్యక్తి అమీర్ ఖాన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఎండు గంజాయి ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ నరసింహాచారి, సిబ్బంది భోజన్న, విష్ణు, భూమన్న, రాజన్న, సాయి కుమార్, శ్యామ్ సుందర్, అవినాష్, రామ్ బచ్చన్, గంగారాం పాల్గొన్నారు. లోకేశ్వరంలో శ్రీ అష్టనాగ కాల భైరవ సమేత శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. నిర్మల్ జిల్లాలో లోకేశ్వరం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శివాలయం నందు నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు ఘనంగా అష్టకాల నాగభైరవ సమేత శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు శ్రీ గురుమంచి చంద్రశేఖర్ శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదటి రోజు మహాగణపతి పుణ్యవచనం, నంది రక్షణ బంధన పంచగవ్య, రెండవ రోజు ఏకాశితి, స్వామివారి రుద్ర మహాయోగములు, మూలమంత్రం, హవనం, కుంకుమార్చన, మూడవ రోజు గర్తవ్యాసన, రత్న వ్యాసనం, ధాతు వ్యాసం, బీజ వ్యాసం, కాంతి పౌష్టిక హోమాలు, ఆపూర్ణాహుతి జరిగాయని వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మొదటి రోజు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. చివరి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి టెలిగ్రామ్ యాప్లో ఓ లింకును గుర్తు తెలియని వ్యక్తులు పంపారు. దీంతో ఆ లింకును ఓపెన్ చేయగానే టాస్కులు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని అవతలి వ్యక్తులు ఆశ చూపించారు. దీంతో అవతలి వ్యక్తులు సూచించిన కొన్ని టాస్కులు పూర్తి చేయడంతో డబ్బులు పంపుతామని నమ్మబలికించారు. డబ్బులు అకౌంట్లో జమ కావాలంటే కొంత నగదు పంపాలంటూ నమ్మించారు. ఓ లింకును బాధితుని మొబైల్ నంబర్కు పంపించారు. దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మి ఆ లింకును ఓపెన్ చేయగానే బాధితుని అకౌంట్ నుంచి విడతల వారీగా కలిపి 2.74 లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్కు మెసేజ్ వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మోసపోయానని గ్రహించి బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ 1098 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం స్థానిక దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మత్స్య కార్మికులకు తమ తమ చెరువుల్లో ప్రభుత్వం 100% ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను పెంచుకొని వాటిని స్థానిక చేపల మార్కెట్లో అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంతో మంచి సంకల్పంతో ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతోంది. మత్స్య కార్మిక సంఘంలోని కొందరు నాయకులను హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు అందులో కొందరిని మచ్చిక చేసుకుని వారి ద్వారా అమాయకులైన మత్స్య కార్మికులను దోపిడీ చేస్తున్నారు. చెరువుల్లోని చేపలను తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని చేపలు పట్టే లేబర్లను సైతం ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి వారి ద్వారా చేపలను పట్టుకుని లారీల్లో వ్యాన్లలో హైదరాబాద్కు ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మత్స్యకారులే స్వతహాగా చెరువులోని చేప పిల్లలను పట్టుకుని మార్కెట్లో అమ్ముకోవాలని వారికి చేపల మార్కెట్ నిర్మించి ఇచ్చిన గత ప్రభుత్వం పాలనలో వాహనాలను సమకూర్చిన దళారులకు అమ్మవద్దని చెబుతున్నా కూడా కొందరు వారి మాటలను లెక్క చేయకుండా దళారులను ప్రోత్సహిస్తుండడం వల్ల మిగతా మత్స్య కార్మికులు నష్టపోతున్నారన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని చాలా చోట్ల ఇదే విధంగా జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం దళారులను రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మనము చేపల చెల్లరేయడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే సభ్యులు ఉన్నారో సంఘ సభ్యులు దాన్ని చేపను డెవలప్ చేసుకొని వీళ్ళు కూడా మత్స్యకారులు కూడా అమ్ముకొని మంచి డెవలప్ కావాలని ఈ దళాలు ఏదైతుందో దళాలకు అమ్మకుండా ఏదైతే ప్రభుత్వం మనకు ఇస్తుందో గవర్నమెంట్ రేటుకి వీళ్ళు అమ్మి మత్స్యకారులు అందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్దేశం. ప్రభుత్వము దళారులను ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదండి. మేము కూడా సొసైటీ సభ్యులకు కానీ సంఘ సభ్యులకు వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుందండి. అవేర్నెస్లు కూడా చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థను ప్రోత్సహించేది లేదు. వాళ్లే పట్టుకోవాలి, వాళ్లే అమ్ముకోవాలి. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,800 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,830 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,65,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,600 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపరిచేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాం. అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. కామారెడ్డిలో 8.9 డిగ్రీలు, నిజామాబాద్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్లో వ్యవసాయ యూనివర్సిటీకి కసరత్తు. సారంగపూర్లో స్థల పరిశీలన చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో కమనీయంగా శ్రీ సీతాదేవి కోదండరామ కళ్యాణం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. వేల్పూర్ మండల కేంద్రంలో 1.03 కోట్ల రూపాయలతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మోసం చేయడం హరీష్ రావు నైజం. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మోపాల్ మండల కేంద్రంలోని ప్రెసిడెన్సీ పాఠశాలలో ఘనంగా కెరీర్ ఫెయిర్. విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన ప్రముఖ నిపుణులు జిఎస్ రావు. పాల్గొన్న పాఠశాల చైర్పర్సన్ శమంతారెడ్డి. 35వ రోజు అంతనూరుకు చేరుకున్న నిర్మల్ జిల్లా అయ్యప్ప భక్తుల శబరిమల మహా పాదయాత్ర. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మాలవత్ పూర్ణను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తండ్రి మరణం నుంచి కోలుకోవాలని ధైర్యం తెలిపిన ఎమ్మెల్యే. అర్సపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి బస్సు క్లీనర్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.